హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా మన తెలంగాణ పేపర్లో వార్తలు చూద్దాం. మన తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేనే ఆఖరి ముఖ్యమంత్రి అగ్రవర్ణాల నుంచి రెడ్ల నుంచి అన్నాడు. అంటే మరి ఎందుకు ఆయనకి ఆ జ్ఞానోదయం ఉంది? కానీ నేను ఒక మీటింగ్లో చెప్తూ నేనే ఆఖరినైనా ఓకే, రాహుల్ మాట నిలబెట్టడానికి కార్యకర్తగా మిగిలేందుకు సిద్ధం, చివరి రెడ్డి సీఎంనైనా పర్వాలేదు అని చెప్పిండు. ఈ మాటలకైనా చేతలు ఉంటాయా? మీటింగులలో మాట్లాడేటప్పుడు అందరూ మాట్లాడతారు, చాలామంది చెప్తారు నాకు అసలు పదవులు గడ్డి పోస్ట్తో సమానం, నాకెందుకు. ఇదివరకు మొన్నదా పనిచేసిన కేసీఆర్ కూడా అట్టే చెప్పాడు, ముఖ్యమంత్రి కాకముందు ఉద్యమం టైంలో నాకెందుకు ఆ పదవులు, ముసలిది నేను ఒక గీదడు అన్నం వండుకుంటే సరిపోయేదానికి, నాకు పదవులు గీదలు ఏం అవసరం లేదు, నాకు తెలంగాణ వస్తే చాలండు. వచ్చింది, వచ్చాక ఏం చేసిండు? 10 ఏళ్ళు ఇంట్లో కూర్చొనే నడిపిండు తెలంగాణని. నాకు పదవులే వద్దన్న ఆయన, నా పిల్లల్ని రాజకీయాల్లోకి రానియనన్న ఆయన, కొడుకుని తీసుకొచ్చిండు, బిడ్డను తీసుకొచ్చిండు, సడుగుడు కొడుకుని తీసుకొచ్చిండు, మేనల్లుడు తీసుకొచ్చిండు, మొత్తాన్ని దింపిండు. ఇంకా సడుగుడికి రాజ్యసభ ఇచ్చిండు, మొత్తం కుటుంబం అంతా ఫ్యామిలీ ప్యాకేజ్ తీసుకుంది. రాజకీయ నాయకులు మాటలకి చేతలకి వేరేగా ఉంటుంది అర్థాలు. ఆడవారి మాటలకు అర్థాలు వేరని పాట ఉంటుంది, ఆడవారి మాటలు కాదు, రాజకీయ నాయకులకు అర్థాలు వేరు ఉంటాయి అనమాట. ఈయన స్టేజ్ మీద చెప్పిండు, స్టేజ్ మీద చెప్పేది ఒకటి ఉంటుంది, లోపల చేసేది ఒకటి ఉంటుంది. నిజంగానే మీరు స్టేజ్ మీద చెప్పింది అమలు చేస్తే, డెడికేటెడ్గా ఉంటే 2028లో ఈ రాష్ట్రానికి బీసీనే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది అని చెప్పించండి, అప్పుడు నమ్ముతారు. రాహుల్ గాంధీతోని మేము కులగన్న చేసినాం, దేశంలో ఎక్కడ చేయాలో ఎవడు చేయలేదు అంటున్నారు కదా, సమగ్ర కులగన్న చేసినాం, మాదే ఆ క్రెడిట్ అంటున్నారు కదా, చేశారు. లెక్క తెలిసిందిగా 56% తప్పు తడకో తెలిసింది. అంటే 56% ఉన్న అత్యధికంగా ఉన్న జనాభాకు సంబంధించిన వర్గం నుంచి బీసీ నుంచి మేము ముఖ్యమంత్రిని చేస్తున్నాం, మా ముఖ్యమంత్రి అభ్యర్థి నెక్స్ట్ బీసీనే అని ప్రకటించండి. ఆఖరి ముఖ్యమంత్రి రెడ్డి అయినా పర్లేదు నేను ఓకే అంటాం కాదు, బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు అని చెప్పండి. ఆఖరి ముఖ్యమంత్రి రెడ్డి అంటే నెక్స్ట్ మరి కమ్మకిత్తరా, ఎవలమకిత్తరా, మీ వంతు అయిందని. అది కావాల్సింది. నేనే ఆఖరైనా ఓకే, చివరి రెడ్డి సీఎంనైనా పర్వాలేదు, రాహుల్ మాట నిలబెట్టడానికి కార్యకర్తగా మిగిలేందుకు సిద్ధం, నా కోసం నా పదవి కోసం కులగణన చేయలేదు, త్యాగానికి సిద్ధపడే కులాల లెక్కలు పక్కాగా తెలిచాం. మీకోసము మీ పదవి కోసం కులగణన చేయలే, వాస్తవమే. రాహుల్ గాంధీ కోసం చేశారు, రాహుల్ గాంధీ ఎజెండా కాబట్టి చేశారు, మీకు ఇష్టం ఉండి చేశారు. మీకు ఇష్టం ఉండి చేస్తే ఆ కథ వేరే ఉంటుంది. మీకు ఇష్టం ఉండి చేస్తే ఈడబ్ల్యూఎస్ కోటా ఉంది 10%, ఎక్కడ జనాభాను లెక్క పెట్టలే, 10% ఇచ్చారు. ఎక్కడ దానిపైన చర్చ లేదు, ఉద్యమాలు లేవు, 10% వచ్చింది. కానీ కులగణన చేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచి ఓడిపోతుంటే, కాంగ్రెస్ ఓడిపోతుంది, గెలవాలని దాన్ని ఎత్తుకున్నారు మీరు. రాహుల్ గాంధీ గారు ఎత్తుకుండా కాబట్టి ఇలా కులగణన చేశారు. నిజంగానే మీరే చేయాలంటే చేయరు, అది అందరికీ తెలుసు. ఆయన చెప్తున్న నా కోసం నా పదవి కోసం కాదు. కులగణనలో పాల్గొన్న కేసీఆర్ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాలి, సర్వేలో పాల్గొన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇంటి ముందు మేల్కొల్పు డప్పు కొట్టాలి, ప్రధాని మోడీ పుట్టుకతో బీసీ కాదు కన్వర్టెడ్ బీసీ. ఎవరు ఏదైనా కావచ్చు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కులగణనలో పాల్గొనకపోతున్న భూమి బద్దలు ఏం కాదు, వాళ్ళ విజ్ఞత అది. కానీ ఇప్పుడు పాల్గొన్న వాళ్ళు ఆ లెక్క తెలిసింది కదా, మీరు నిజంగానే కులగణన చేశారు, చిత్తశుద్ధి ఉంటే, వాస్తవంగా లెక్కల ప్రకారం ఉంటే బయటికి పోవాలి. ఇప్పుడు ఆ క్యాబినెట్లో ఉన్న మంత్రులు, క్యాబినెట్ కూడా ఇది పద్ధతి కాదు, జనాభా ప్రకారంగా దామాషా ప్రకారంగా మంత్రులు కావాలి, మనం అర్హులం కావు, 15% ఉన్నాం అని తప్పుకోవాలి. నేను చివరి రెడ్డి ముఖ్యమంత్రి అయినా పర్లేదు, నాకు రాహుల్ గాంధీ కోసం, రాహుల్ గాంధీ వద్దంటాడా మీరు తప్పుకుంటుంటే, బీసీలకి ఇత్తనంటే ఎక్కడ మళ్ళీ బీసీకి ఇత్తం అంటలే, మాది నెక్స్ట్ ముఖ్యమంత్రి బీసీ అని చెప్పట్లే, చివరి ముఖ్యమంత్రి రెడ్డి అంటాడు. రెడ్డి తర్వాత రావతుడు, రావు తర్వాత ఇంకొక ఆయన వస్తుడు, చౌదరి వస్తుడు. రైట్, ఇది ఒక వార్త. వెలుగు చూద్దాం. కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్, పలు రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించిన పార్టీ హైకమాండ్. మధ్యప్రదేశ్ చెందిన మీనాక్షికి రాష్ట్రంతో ప్రత్యేక అనుబంధం, 2022లో భూదాన్ పోచంపల్లిలో పర్యటన. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జిగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జి అని ఉంటారు. ప్రతి పీసీసీకి ఒక ఇన్ఛార్జిని పెడతారు. అక్కడ నుంచి మొదటి దీపాదాస్ మున్షి ఉంది, ఎన్నికల్లో గెలిచిన వెంటనే వచ్చిందాము.
14 నెలల్లోనే ఆమె పైన అనేక కంప్లైంట్లు పోయినాయట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల నుంచి. ఆమెనైతే తప్పించారు. వేరే రాష్ట్రం కూడా ఇన్ఛార్జ్ ఇయ్యలే ఇంకా. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి 2009 నుంచి 2014 మధ్యలో ఎంపీగా కూడా ఉన్నారు. ఆమె బై బర్తే కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసింది. తర్వాత యూత్ కాంగ్రెస్ మధ్యప్రదేశ్ అధ్యక్షురాలుగా పనిచేసింది దిగ్విజయ్ సింగ్ ఆ కాలంలో. ఇప్పుడు ఆమె రాహుల్కి ఉన్న ప్రత్యేకమైన ఒక టీంలో ముఖ్యమైన నాయకురాలు. ఆమె రాహుల్ టీంలో సభ్యురాలుగా ఉంది. అంటే రాహుల్కి అత్యంత దగ్గరగా కొంతమంది టీం ఉంది, ఆయన ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఆమెను తీసుకొచ్చి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ని ఇన్ఛార్జ్ చేశారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలలో ఏమైనా తేడా వస్తుందో చూడాలి. ఇప్పటిదాకా వాళ్ళ మీద ఇల్లు, వీళ్ళ మీద ఇల్లు, క్యాంప్ ఆఫీసుల్లో మీటింగులు, పామదుల్లో మీటింగులు, 10 మంది మీటింగులు, 5 మంది మీటింగులు రకరకాలుగా వస్తున్నాయి. మరి ఇప్పుడు వాటికి ఫుల్ స్టాప్ పడిద్దా అని చూడాలి. మోదీ బీసీ కాదు, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఏదైతే మనకెందుకు, మీరు బీసీ కులగండ చేశారు. మోదీ బీసీనా కన్వర్టెడ్ బీసీనా అది సంబంధం కాదు కదేడా, అది కాదు చర్చ. మీరైతే ఓసీనే కదా, మీరు రెడ్డి కదా, అది తెలుస్తుంది కదా. 56% బీసీలు ఉండరు, రెడ్లు, కమ్మలు, వెలమలు, బ్రాహ్మణ్స్ అందరు కలిసి 15 కూడా లేరని తెలిసింది. ఎస్, మాకు నైతికంగా పదవిలో కూర్చునే అర్హత లేదని పక్కకు పోండి. ఈ మోడీ బీసీ కాదు, లేకపోతే నేనే చివరి ముఖ్యమంత్రి రెడ్ల నుంచి అని చెప్తున్నాడు. కానీ బీసీని ముఖ్యమంత్రి చేస్తాం లెక్కలు తెలిసినాయి కాబట్టి అని చెప్పట్లే. అక్కడనే తెలుస్తుంది మీ పక్షపాతం ఏందనేది. ఇది వెలుగుకి సంబంధించి. దిశ చూద్దాం. రైతు కమిషన్ అవసరమా? కొత్తగా ఇది ఏం చేస్తుంది? మేము చెప్పినట్లు వినాలనే భావంలో వ్యవసాయ శాఖ రెండింటి మధ్య కొరవడిన సమన్వయం. కమిషన్పై డిపార్ట్మెంట్ల వివక్ష. రైతు కమిషన్ అని బీఆర్కే భవన్లో పెట్టారు కోదండ రెడ్డి గారు దాని చైర్మన్. మరి అసలు ఉందా లేదో కూడా తెలవట్లే. రైతు కమిషన్ ఒకటి, విద్యా కమిషన్ ఒకటి పెట్టారు, మంచినే ఉన్నాయి. ఆ రెండు కూడా రైతుల కోసం, విద్యార్థుల కోసం, విద్యా వ్యవస్థ పైన సూచనలు ఇవ్వడానికి పరిమితం అవుతున్నాయి. ఎస్, రూల్ చేసి ఇది అమలు చేయాలని చెప్పే పరిస్థితి లేదు. అనేక చోట్ల రైతులకు సకాలంలో విత్తనాలు అందక నకిలీ విత్తనాలు, మార్కెట్లో పంట అమ్ముకునే కాడ వివక్ష, ఇబ్బందులు, అనేక చోట్ల పురుగు మందులు దొరకని పరిస్థితి, విత్తనాలు దొరకని పరిస్థితి, దోపిడీ జరుగుతున్న రైతులపైన. మరి ఆ రైతు కమిషన్ ఏం చేస్తున్నట్టు అంత దోపిడీ జరుగుతుందే? దళారీ వ్యవస్థ నడుస్తుంది, కానీ రైతు కమిషన్ నోరిప్పదు. మరి దేనికి అది అనేది ఒక ప్రశ్న. అసలు ఆ రైతు కమిషన్ లెక్కే చేయట్లేదు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు. అది ఒక రైతు కమిషన్ ఉండు, దానికి ఒక చైర్మన్ ఉండు, ఆయన చెప్పిన మాట ఏదైనా పాటిద్దాము అనే పరిస్థితి లేదట. అది ఎదుకో పెట్టారు, పొలిటికల్గా ఏదో పదవి ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు, మనకెందుకు దాంతో మన పని మనం చేసుకోవాలనే పరిస్థితి ఉందట. విద్యా కమిషన్ కూడా అదే పరిస్థితి. తెలంగాణలో జీవించే హక్కు కేసీఆర్కి లేదట. ఆయన లాంటి వారు బలిసి కులగణలో పాల్గొనలేదు. సర్వేలో పాల్గొన్న వారికి సామాజిక బహిష్కరణ శిక్ష. బీసీఈ గ్రూప్ కింద 4% రిజర్వేషన్ కాబట్టే ముస్లింలు లెక్క తీశాం. గాంధీ భవన్లో కులగణన వర్గీకరణ ప్రజెంటేషన్లో సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ గట తెలంగాణలో జీవించే హక్కు లేదట. దేనికి అంటే కులగణనలో పాల్గొనలేదు కాబట్టి ఇక తెలంగాణలో జీవించొద్దాను. అంటే కేసీఆర్ ఒక్కడే కాదు, 3,10,000 మంది కుటుంబాలు పాల్గొనాలి. మరి 3 లక్షల కుటుంబాలను బయటికి పంపిస్తారా ఏంది? అది కేసీఆర్ పాల్గొనలేదంటే ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పాల్గొనకపోతే భూమి బదలేదు లేదు, పాల్గొనాలి కూడా, వాళ్ళు పాల్గొంటారు, అది వేరే విషయం. కానీ పాల్గొన్న దాంట్లో వచ్చిన లెక్కల ప్రకారం దాన్ని ఏం అమలు చేస్తారో అది చెప్పండి మీరు. ఇవన్నీ సెంటిమెంట్లు. మోడీ బీసీ కాదు, ఆయన కన్వర్టెడ్ బీసీ, కేసీఆర్ని పంపించాలి, కేసీఆర్ కుటుంబాన్ని బహిష్కరించాలి, వీటితోని కాదు. కావాల్సింది ఏంది? లెక్కలు తెలిసినాయి, లెక్కల ప్రకారం పంపకాలు ఏంది అది చెప్పండి ఫస్ట్. అది చెప్పరు. అసలు అది తప్ప మిగతా ఆయన చెప్తున్నారు. లెక్కలు తెలిసినాయి, లెక్కల ప్రకారం పదవులు పంపిణీ చేస్తామని చెప్పట్లే, లేకపోతే బడ్జెట్ పంపిణీ చేస్తామని చెప్పట్లే, ఏందేందో పరికరాని అని చెప్తుండు. రైట్, ఇది ఒక వార్త. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఇది ఓపెన్ కాదు. రైట్, మోడీపై యుద్ధం చేస్తారట ఎవరు? రేవంత్ రెడ్డి గారు. యుద్ధాలు ఎందుకు? ఇది రాజ్యాలు కాదు, ఆయనది వేరే రాజ్యం, నీదే రాజ్యం, లేకపోతే ఆయనది ఒక దేశం, నీది ఒక దేశం కాదుగా మోడీపైన యుద్ధం చేయడానికి. యుద్ధం ఎందుకు? పోరాటం చేయండి, డిమాండ్ చేయండి మన రాష్ట్రానికి రావాల్సినవి. ఈ యుద్ధాలు చేసుకోవడానికి మిలిటరీ కాదు కదా, మీకు ఏమో సైనికులు లేరు, ఆయనకు ఒక సైనికులు, మీకు ఒక మీరు అందరూ భారతదేశంలో ఉంటారు. కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం చేయాల్సిన అవసరం లే.
డిమాండ్ చేసి ప్రెజర్ చేసి పోరాటం చేస్తే చాలు. పోరాటాలు చేయట్లే, యుద్ధం చేస్తాడట ఆయన. నేను యుద్ధం చేస్తా అంటుండు. రైట్. వసూళ్లు గోయిందా శానిటరీ విభాగాన్ని గుత్తా పట్టేసిండట వైనం. ట్రేడ్ లైసెన్స్లో భారీ గోల్మాలు. శానిటరీ సూపర్వైజర్ పాషం గోయిందారెడ్డి అట. గోయిందారెడ్డి గోయిందా చేస్తాడట. వసూళ్ళే వసూళ్ళట. ఇక పదవి ఇచ్చిందే వసూళ్ళ కోసం, ఆ పోస్ట్ ఇచ్చిందే వసూళ్ళ కోసం అన్నట్టుంది. ఆయన సేవ చేయడానికి కాదు. పాషం గోయిందారెడ్డి అంటే చేతివాటం. 3 ఏళ్ల పాటు అసిస్టెంట్ లైసెన్స్ అధికారిగా విధులు. దొంగ చలాన్స్ పేరుతో గోయిందారెడ్డి దోపిడీ. గోయిందారెడ్డికి డిప్యూటీ కమిషనర్ అండ. సమగ్ర దర్యాప్తు జరిగితే భారీ స్కామ్ బట్టబయలు. మలక్పేట సర్కిల్ 6లో చలాన్ల పేరుతో అక్రమ వసూలు చేస్తున్న పాషం గోయిందారెడ్డి జిహెచ్ఎంసి అధికారి. ఆయన అసిస్టెంట్ లైసెన్స్ అధికారట. ఇక అడ్డగోలు వసూలు చేయటం అన్నట. ఈ ట్రేడు, ఈ వాణిజ్య సంస్థలు, షాపులోళ్ళు, కిరాణా దుకాణం వాళ్ళు, లేకపోతే ఇంకా డీమార్ట్లు ఇట్లాంటి స్టోర్స్, షాపింగ్ మాల్స్ పర్మిషన్ తీసుకుంటారు కదా, ఆ పర్మిషన్కి చలాన్లు వసూలు చేస్తారట ఆయన. అయితే చేస్తాడు, చేయాలి. ఏం చేస్తాడు? ఇప్పుడు 5,000 రూపాయలు చలాన్ అనుకో, 500 రాస్తాడు, ఒక 0 ఎగరగొడతాడట. వాడి కాడ 5,000 తీసుకుంటాడు. ఆ కమర్షియల్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కాడ 5,000 తీసుకుంటారు, కానీ 500 లెక్క రాస్తాడు. 500 గవర్నమెంట్కి వస్తే 4,500 వీళ్ళకి. ఇట్లా 3 సంవత్సరాల మీద కోట్ల రూపాయలు వసూలు చేసిండట. 0 ఎగరగొట్టి 10,000 అయితే ఒక 0 ఎగిరిపోద్ది, 5,000 అయితే ఒక 0 ఎగిరిపోద్ది. ఇటు 0 ఎగరగొడుతుండు. 0 ఎగరగొట్టడం వల్ల వేలు లక్షలు దోపిడీ చేసిండట. మరి ఈ మహారాజుని ఏం చేయాలా? మరి చర్యలు తీసుకుంటారా గవర్నమెంట్ నిజంగా? ఈ గోయిందారెడ్డి, పాషం గోయిందారెడ్డి మంచి పేరు పెట్టుకోండి మళ్ళా. కాబట్టి వాడు చేసిన అక్రమ దందా పైన సమగ్రమైన విచారణ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. విత్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయట. ఆంధ్రప్రభ చూద్దాం. క్యాబినెట్ విస్తరణలో 4గురికే ఛాన్స్ అట. హుటాహుట్టిన హస్తనక సీఎం రేవంత్. ఈ గోల రోజు 2 రోజులకు ఒకసారి క్యాబినెట్ విస్తరణ. 4గురికి, 3గురికి, 6గురికి, ఇదిగో పోయిండు, అదిగో పోయిండు. మొన్న హుటాహుట్టిన మళ్ళీ రాత్రి పోయిండట. ఇక రేవంత్ రెడ్డి ఫ్లైట్ ఎక్కితే చాలు కథమే, ఢిల్లీకి అయిపోయా. వచ్చింది క్యాబినెట్ విస్తరణ, మొత్తం అలజడి. ఇప్పుడు చెరలో నుంచి నీళ్ళల్లో నుంచి ఒడ్డున పడ్డ చేపలకి గిలా కొట్టుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. అయిపోయా, రేవంత్ రెడ్డి పోయిండి, ఏమవుతుందో ఏమవుతుందో. నాడు వచ్చింది లేదు, పీకింది లేదు. రాత్రి పోయిండి అటు హుటాహుటిన. దానికోసం పిలిచినట్టుంది. పిసిసి కార్యవర్గం క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు, సమగ్ర కులగన్న, వీటిపైనే మాట్లాడటానికి పిలిచారని ఒక దాంట్లో 4గురికి అయితే ఇస్తారట, 2 ఆపుతారట. ఒకటి మైనార్టీ, ఒకటి ఎస్టీ, ఒకటి బీసీ, ఒకటి ముదిరాజు, ఒక రెడ్డి. కానీ బయట చర్చ ఏం జరుగుతుందంటే అసలు 4 కాదు, బీఆర్ఎస్ నుంచి 10 మంది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇంకొక 16 మందిని తీసుకొని మెర్జ్ చేస్తారు ఎల్పీని. దాంట్లోంచి 4గురికి మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ పెట్టారట. మేము వచ్చి జాయిన్ అవుతాం, మొత్తం మెర్జ్ చేస్తాం, 2/3 బీఆర్ఎస్ ఎల్పీని మెర్జ్ చేస్తాం, మాకు 4 మంత్రి పదవులు ఇవ్వండి. ఈ 4 మరి వాళ్ళకే ఇస్తారేమో. దానికోసమే హుటాహుటిని పిలిచినట్టుంది. ఇక బీఆర్ఎస్ నుంచి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వస్తారట ఒక వర్గంగా. వాళ్ళకి 4 ఇవ్వాలి మంత్రి పదవులు. దాంట్లో గ్రేటర్ హైదరాబాద్లో 15 మంది ఉన్నారు. 15లో ఒక 10 నుంచి 12 మంది ఇక్కడనే జాయిన్ అవుతారట. ఆల్రెడీ దానం నాగేంద్ర వీళ్ళు జాయిన్ అయ్యారు. మాగంటి ఆయన గోపీనాథ్ వీళ్ళంతా, అదే గోపీనాథ్ కాదు, గాంధీ, అరకెప్పుడు గాంధీ వీళ్ళు జాయిన్ అయ్యారు. వీళ్ళు కాక కూడా ఇంకొక 10 మంది ఉన్నారు జాయిన్ అయ్యేటోళ్ళు. జాయిన్ అయ్యి ఒక రెడ్డి, ఒక బీసీ జిహెచ్ఎంసీ నుంచి, బయట ఒక ఎస్సీ, ఇంకొక మైనార్టీ వర్గం, మరి ఎవరు. కానీ మొత్తానికి అయితే 4 మంత్రి పదవులు మాకు ఇవ్వాలంటున్నారు. 2 ఇస్తామని అధిష్టానం చెప్పిందట. ఆ బేరం కుదిరిందో ఏమో, హుటాహుటిని పిలిచారు రేవంత్ రెడ్డిని. ఇప్పుడు ఆ బేరం సెట్ అయిందనుకో, బేరం మాట్లాడుతున్నారు. సెట్ అయితే బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తారు మంత్రి పదవులు. ఇప్పటిదాకా ఢిల్లీకి ఇటు అటు చక్కర్లు కొట్టినోడు ఇదే. మొత్తానికి అయితే 4 ఛాన్స్ వద్దట. 4 బీఆర్ఎస్ వాళ్ళ, మరి వీళ్ళ అనేది భవిష్యత్తులో మనకి తెలిసింది. రైట్. నమస్తే తెలంగాణలో. రైట్. అసైన్డ్కు ఎసరు పేదలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములపై రేవంత్ సర్కార్ కన్ను. బడుగు జీవుల భూములే లక్ష్యంగా ప్రాజెక్టులు, నిధులు వెచ్చించలేక పేదల బతుకుల పడంగా బడా వ్యాపారుల ప్రయోజనాలే సర్కారుకు పెద్దపీట. నిన్న లగచర్ల, మంచిర్యాల, తిమ్మాపూర్, నేడు రంగారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లా భూములకు పొగ. గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లు, పారిశ్రామిక వాళ్ళు నోటిఫికేషన్ జారీ. పేదల భూములే ఎక్కువ ఉన్నాయట. పెద్దల భూముల జోలికి వెళ్ళిన కాంగ్రెస్ ప్రభుత్వం. దళితులు, గిరిజనులే సమిధలట. మొత్తానికైతే అసైన్డ్ భూములు గతంలో కాంగ్రెస్ పార్టీ
కొన్ని దశాబ్దాల నుంచి భూములు పంచింది. ఆ భూములన్నీ గుంజుకునే కార్యక్రమం ఇండస్ట్రీల పేరుతోని, పెట్టుబడిదారుల పేరుతోని, పారిశ్రామిక కారిడార్ల పేరుతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. ఒకవైపు ఇందిరమ్మ పాలన అంటారు, ఇంకొక ఈ ప్రజాపాలన అంటారు. కానీ ప్రజల భూములు గుంజుకుంటారని అర్థం వచ్చేలాగా వార్త రాసింది. ఈ లగచర్లతోనే అది బాగా బయటకు వచ్చింది. రైట్, ఇది ఒక వార్త. సాక్షి చూద్దాం. మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించాల్సిందే, కౌంటర్లో తెలంగాణ హైకోర్టుకు నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కర్త రామోజీ మరణించినంత మాత్రాన బాధ్యత నుంచి మార్గదర్శి తప్పించుకోజాలదు. మార్గదర్శి రామోజీ వాదనలన్నీ శుద్ధాబద్ధాలే. చట్టవిరుద్ధంగా డిపాజిట్ల సేకరణపై ఫిర్యాదు అందలేదన్నది అవాస్తవం. మార్గదర్శి అక్రమ డిపాజిట్లపై మాకు ప్రజలు డిపాజిటర్ల దారుల నుంచి ఫిర్యాదులు అందాయని 45Sని వైలేట్ చేశారు అని చెప్పి ఆర్బీఐ నిన్న కౌంటర్ వేసింది తెలంగాణ హైకోర్టులో. స్పష్టమైన కౌంటర్ వేసింది. మార్గదర్శి అక్రమంగా డిపాజిట్ సేకరించింది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45S ప్రకారం ఉండాల్సిన నిబంధనల్ని తుంగలో దొక్కి హిందూ అవిభాజ్య కంపెనీగా నమోదైన కంపెనీ డిపాజిట్ సేకరించడానికి అర్హత లేదు. కానీ 2610 కోట్ల రూపాయలు డిపాజిట్ సేకరించింది. ఇదంతా అక్రమం. దానిపైన మాకు ఆల్రెడీ ప్రజల నుంచి, డిపాజిట్ నుంచి అనేక కంప్లైంట్లు వచ్చినాయి. కాబట్టి క్రిమినల్ చర్యలు తీసుకునే అర్హత ఉంది ఆ కేసుకి అని చెప్పి వాళ్ళు కౌంటర్ వేశారు. కానీ ఎన్ని రోజులు 18 సంవత్సరాల నుంచి మార్గదర్శి సంస్థ, రామోజీరావు గారు శుద్ధ అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు. నేను ఎట్లాంటి డిపాజిట్లు అక్రమంగా స్వీకరించలేదు, అసలు నా పైన కంప్లైంట్లు లేవు, నేను అక్రమాలు చేయలేదు అన్నది. స్పష్టంగా అక్రమాలు చేసిండని ఆర్బీఐ చెప్పింది. దానిపైన నిన్న మార్గదర్శికి సంబంధించి కోర్టులో వితండవాదన ఏంటంటే రామోజీ నేరాలకు కుమారుణ్ణి జైలుకు పంపుతారా, ఎవరు పంపుతున్నారు, ఎందుకు ఉలికి పడతారు అనేది ప్రశ్న. ఆయన ఏంటంటే తండ్రి నేరం చేసినా కుమారుణ్ణి జైలుకి ఎలా పంపుతారంటూ ధర్మాసనానికి నివేదిక. అవకతవకలకు రామోజీనే బాధ్యుడు అంటే అవకతవకలు అయితే జరిగింది, దానికి బాధ్యుడు రామోజీరావు అని చనిపోయిన తర్వాత ఒప్పుకుంటున్నట్టే అర్థం. అంటే 18 సంవత్సరాల నుంచి రామోజీరావు గారు చెప్పింది అబద్ధమని మార్గదర్శి వాళ్ళకి సంబంధించిన మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగా. అవకతవకలు బాధ్యుడు రామోజీరావు అనట. రామోజీరావు బాధ్యుడు అంటే రామోజీరావు తప్పు చేసినట్టు, రామోజీరావు తప్పుని వీళ్ళు ఒప్పుకుంటున్నట్టు. సరే, శిక్షలు ఎవరికి పడతాయి, కొడుకు పడతాయి, అసలు పడవని పక్కన పెడితే నైతికంగా రామోజీరావు తప్పు చేసిండని ఒప్పుకున్నట్టే మార్గదర్శి కనపడుతుంది ఆ కౌంటర్ని బట్టి. నిన్న మార్గదర్శి ఆ కౌంటర్లో ఇట్లా చెప్పిందట. ఆర్బీఐ కౌంటర్లో ఇట్లా చెప్తే మార్గదర్శి కౌంటర్లో ఆయన తప్పు చేసే మాకేం బాధ్యత, రామోజీరావు దానికి బాధ్యుడు అని చెప్పారు. రామోజీరావు ఎవరు, మార్గదర్శికి సంబంధించి కాదా? ఇప్పుడున్న మార్గదర్శి కానీ ఈనాడు నడుపుతున్న యాజమాన్యానికి బాధ్యుడు కాదా ఆయన, తండ్రి కాదా? అంటే ఆస్తులు పంచుకోవాలంటే బాధ్యుడు. ఇట్లాంటి బాధ్యతలు పంచుకోవాలంటే కొడుకు ఎట్ట బాధ్యుడు అవుతాడంటే, అసలు బాధ్యుడు అవుతాడా పక్కన పెడితే కాడా, లీగల్గా ఉందా లేదా పక్కన పెడితే నైతికంగా అయితే ఒప్పుకున్నట్టుగా రామోజీరావు తప్పు చేసిండు అనేది. రైట్, ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. తగ్గేది లేట, అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎంత సుంకం విధిస్తుందో మేము కూడా అంతే విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ నిన్న మోడీ ముందే చెప్పిండు. మీరు భారతదేశంలో మా ఉత్పత్తులపైన ఎంత సుంకం వేస్తారో మేము కూడా ఇక్కడికి వచ్చే మీ ఉత్పత్తులపైన అదే సుంకం వేస్తాం, దాంట్లో డౌటే లేదని చెప్పిండట. మరి అది చెప్పించుకోవడానికి మోడీ ఆడిదాకపోయిండా లేదు తెలియదు. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఇష్టం లేకుండా ఆడుతుండట, రాజకీయాలు T20 అయ్యాయి, నేతల భాష పిల్లలు వినకూడదని తల్లిదండ్రులు ఛానల్ మార్చేస్తున్నారు. వామ్మో, ఎవరికి చెప్పింది? నిలవాలి గెలవాలి, ఆడకపోతే ఓడినట్లే. దేవేంద్ర గౌడ్ పుస్తకావిష్కరణలో రేవంత్ రెడ్డి గారు చెబుతుండే ఇష్టం లేకుండా ఆడుతుండట. ఎవరు ఆడవన్నారు మరి ఇష్టం లేకుండా? ఇప్పుడు బీసీ కులగానే తెలిసింది, బీసీలకు ముఖ్యమంత్రి ఏమంటున్నారు, దిగి ఇంటికి పోతే ఆడకుండా. మళ్ళీ ఇంకొక ఆయన ఏం చెప్తున్నా ఆయన మాటలు, ఆయన రాజకీయాలు T20 అయ్యాయి, నేతల భాషలు పిల్లలు వినకూడదని తల్లిదండ్రులు టీవీలు బంద్ చేస్తారట. ఏ నేతలు? మీరు లేరు అందులో. పేగులు మెడలేసుకుంటా, పేగులు తీస్తా, గుడ్లు తీస్తా, తొక్కినార తీస్తా, రాయిగట్టి మూసిలేస్తా. ఈ భాష మరి ఆడ నుంచి వచ్చింది? ఇప్పుడు మీరంటేనే కదా. లేదా కేటీఆర్ ఉప ఎన్నికలు వస్తాయి అన్నాడు కదా అని విలేకరులు అడిగితే ఎందుకు ఆత్మహత్య చేసుకుండా అని అడిగితే, అంటే ఈ భాష మనం మాట్లాడే భాషే. మీ గురించే టీవీలు బంద్ చేస్తాను. మళ్ళీ ఆయనే చెప్తుండు భాష చూసి తల్లిదండ్రులు పిల్లలు ఏనొద్దని ఛానళ్ళు మార్చేస్తున్నారు అని.
ముఖ్యమంత్రి గారు. మొత్తానికైతే రాజకీయాలు ఇష్టం లేదట రేవంత్ రెడ్డి గారికి. దిగిపోతాడేమో. రాజకీయాలు ఇష్టం లేదంటుండు, లేకపోతే నేనే చివరి ముఖ్యమంత్రి అంటుండు, ఎందుకు చెబుతుండు మరి. అవన్నీ నిజాలు అబద్ధాలు చూడాలి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.